Let's go, boys! సుశాంత్ గారు, let's welcome them. రాములో రాములా నన్నాగం చేసిందిరో రాములో రాములా నా పానం తీసిందిరో రాములో రాములా నన్నాగం చేసిందిరో రాములో రాములా నా పానం తీసిందిరో. యో, సరిగమప్ప చూస్తారా? చూస్తా. ఎవరిష్టం ఇక్కడ మీకు బాగా? మీరిష్టం. యువర్ హై పిచ్ వాయిస్ అండ్ థింగ్ నాకు ఒక కాన్సర్ట్ ఫీల్ వచ్చింది. కేవలం పబ్బు పాట కాదు ఇది, ఇది తత్వాన్ని బోధించే పాట. మీ షూ బాగున్నాయి సార్. తను పాడుతుంటే చెవులతో కన్నా మనసుతోనే ఎక్కువ విన్నాను. కృతిక పాడిన పాటలు అన్నిట్లో నీకు నచ్చిన పాట ఇప్పటి వరకు? నిన్నేలే నిన్నేలే ఆ సాంగ్ అంటే ఎంత ఇష్టం. ఆ పాటే ఎందుకు ఇష్టం మీకు? తను నిన్నేలే నిన్నేలే అంటే నన్నే అనుకుంటా. శృతిక ఓ శృతిక, నీ పాట విన్నాకే నీ మళ్ళీ బతిక. యు ఆర్ లుకింగ్ లైక్ ఏ డీజే టిల్లు రాధిక. మీ షూస్ బాగుంది. అటు నువ్వే ఇటు నువ్వే మనసిటు చూస్తే అటు నువ్వే ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట శివాని చాలా మెలోడియస్ గా పాడు. దూరం దగ్గరంటూ తేడా చూడది ప్రేమ నీలా చెంత చేరి నన్ను మాట్లాడేస్తోంది. శివాని, యూ డిడ్ అ ఫినామినల్ జాబ్. ఏకాంత వేళలో ఏకాంతి లేదురా నలుసంత కూడా జాలి లేని పంతాలేటిరా. ఫస్ట్ లైన్ కే పడిపోయాను. రియలీ అమేజింగ్. నాకు ఒక మెమరీ లైన్ కి వెళ్ళినట్టు అనిపించింది. నరుడా ఓ నరుడా ఏమి కోరిక కోరుకో కోరి చెరుకో చెరి ఎలుకో బలక. బాగా పాడాడు, చక్కగా పాడాడు. ఋతువే వసంతమై పువ్వులు విసరగా ఎదలే పెదవులై సుదలే కొసరగా. చాలా స్ట్రగుల్స్ పడుతున్నా. అక్క ఎదురుగా వాళ్ళు వేరే వాళ్ళు అనకపోయి ఉండొచ్చు కానీ నా ఎదురుగానే అన్నారు. నాకు చాలా బాధ అనిపించింది అండి. నేతాజీ పుట్టిన చోట గీతాంజలి పూసిన చోట పాడనా. సంస్కృత సాంగ్ ఏది ఇచ్చినా కుమ్మి బరాస్తావు, అలాగే ఈ సాంగ్ ను కుమ్మేవు. జనగణమనముల స్వర పదవనముల హృదయ పులయలను శృతి పరిచిన ప్రియ సుఖ పిక ముఖ సుఖరవడులతో. కళ్ళతో కలకత్తాని చూడలేని వాళ్ళు కూడా నువ్వు పాడిన పాట వింటే వాళ్ళ చెవులే కళ్ళే కలకత్తా నగరం మొత్తం చూస్తారు. మహానగరి కలకత్తా పూరి నమః నేను చాలా మీ పెద్ద ఫ్యాన్ అండి. అసలు నాకు ఏం హ్యాపీనెస్ కి ఏం అర్థం కావట్లేదు. రెడ్ రెడ్ మ్యాచింగ్ అందుకేనా? కనెక్షన్ కుదిరేసినట్టు. ఎక్కడో టీవీలో చూడడానికన్నా ఇక్కడ కూర్చొని వింటుంటే లిటరలీ చాలా బాగా పాడారు. చాలా థ్యాంక్ యూ. చాలా బాగా మాకు దూరమైన సాకేత్ అనే నా ఫ్రెండ్ కోసం పాట పాడబోతున్నాను అనమాట. సో నాకు ఆ రోజు అనిపించింది నా ఫ్రెండే ఒక ఫ్యాన్ రూపంలో వచ్చి నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. స్నేహితులకి అభిమానులకి పెద్ద తేడా లేదు, ఇద్దరూ మనల్ని బాగా ప్రేమించే వాళ్ళు అయి ఉంటారు. మీ జీ తెలుగులో జీ5 యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.